రౌడీ షీటర్, విశిష్యుడు. ఇప్పుడు నేను అక్కడ లెక్చరర్గా వర్క్ చేసినప్పుడు సో ఆబ్వియస్లీ అందరూ పరిచయం అవుతారు ఏదో ఒక రకంగా. వాడు వస్తాడు, వాడు అప్పుడు మెరిట్ స్టూడెంట్, వాడికి అప్పుడు రౌడ్ షీట్ లేదు, వాడి మీద ఎక్కడ ఎటువంటి అలిగేషన్ లేదు. వాడు చాలా మంది సమాజానికి తెలియని విషయం ఏంటంటే వాడు పుట్టుడే రౌడీగా పుట్టాడు, వాడు పుట్టడమే యాంటీ సోషల్ ఎలిమెంట్గా రెడీ అయి పుట్టాడు. అక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడు నువ్వు నాకు భయపడుతున్నప్పుడు ఎవరికైనా ఆ ఏజ్లో, ఆ టీనేజ్లో, ఆ ఎదుగుతున్న క్రమంలో ఎవరికైనా ఏముంటుంది, అరే వాడు నన్ను చూసి భయపడుతున్నాడు అంటే నేను హీరో, నేను గ్రేట్. ఆ లక్షణాలు వాళ్ళలో ఎక్కువ ఉంటాయి. చాలాసార్లు మందలించినాం, అట్లా కాదురా బాబు నువ్వు చదువుకో, మంచి మెరిట్ స్టూడెంట్ అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాడు మా దగ్గర మంచిగానే ఉన్నాడు. మేము దూరం అయిన తర్వాత వాడు ఆ పరిస్థితులను బట్టి ఏదో చేయడం, ఇంకేదో చేయడం, వాడి మీద రౌడ్ షీట్ ఓపెన్ అయిన తర్వాత వాడు మాకు దూరం అయ్యి చనిపోయి 6 years వరకు వాడు టచ్లో. భూపాలపల్లి ఇడిచిపెట్టిన తర్వాత వాడు పేరు మూసిన రౌడ్ షీటర్ అయిపోయి ఈవెన్ ఎమ్మెల్యేకే గురి పెట్టేంత, ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేసి ఆ రేంజ్కి వచ్చిందని చెప్పి నేను అక్కడిక్కడ వెంట తెలుసుకున్నాను. నాకు వాడితో కాంటాక్ట్లో లేను నేను. అదే వాడిని ఏదో వాళ్ళకి విభేదాలు వచ్చి చంపిరని తెలిసి, వాడు చనిపోయినాక నెలకు తెలిసి నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాను. వాడికి అలా రాసి పెట్టింది.